మనం ఇప్పుడు ఏలూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ సాయిబాబా టెంపుల్ దర్శనం చూస్తాం. మొత్తం చూడండి. అయితే ఆ గుడికున్న ప్రతిష్ట ఏంటంటే అది 100 అడుగుల వరలక్ష్మి సాయికోటి మహాస్తూపం. అయితే అది ఒక గురువుగారు నిర్మించారు. అయితే గురువుగారు చాలా డెవలప్ చేశారు ఆ గుడినంతా కూడా. చాలా బాగుంటుంది గుడి అంతా. మీరు ఫ్యామిలీతో వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వెళ్ళగానే పడగ మీద సాయిబాబా పడుకొని ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అది. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు గుడి గురించి చెప్పమంటే ఎవరు చెప్పలేదు. ఎందుకని చెప్పలేదు అని అడిగితే గురువుగారు ఈ గుడి గురించి ఎవరికీ తెలియకూడదని చెప్పారు. మరి అదే ఎందుకని అడిగితే లేదు, ఇక్కడ జనాభా భక్తులు ఎక్కువ వచ్చేస్తే గుడిని పాడు చేసేస్తారని చెప్పారు. మరి అదేంటో నాకు అర్థం అవ్వాలా. ఓకే, ఈ గుడి గురించి మీ అందరికీ తెలియాలని చెప్పి ఈ వీడియో పెడుతున్నా. అయితే అక్కడ 100 అడుగు స్తూపం ఉంటుంది. ఆ 100 అడుగు స్తూపం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొడితే మనం అనుకున్నది నెరవేరుతుందని చెప్పి నమ్మకం. అలా చాలామందికి జరిగిందని చెప్పి విన్నాను నేను కూడా. ఇంకోటి ఏంటంటే అది సంవత్సరానికి ఫిబ్రవరి 15వ తారీఖున మాత్రమే ఆ స్తూపాన్ని మనల్ని పట్టుకొని ఇస్తారు. కానీ గుడి మట్టికి చాలా బాగుంటుంది. రాట్నాలగుంట నుంచి 6 కిలోమీటర్లు, ఏలూరు నుంచి 16 కిలోమీటర్లు. వీలైతే చూడండి, వీడియో మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది మనం రాట్నాలగుంట నుంచి ముండూరు సాయిబాబా కూడా స్తూపం ఉంది కదా, అట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అది కూడా వీడియో పెడతాం మీకు. ఇట్లా ఉంటుంది వెళ్ళే దారి. ముండూరు సాయిబాబా 100 అడుగు స్తూపాన్ని వస్తాం. ఇదే దారి. మీకు రైట్లో కనిపించేది స్తూపం. ఈ సాయిబాబా గుడికి చాలా చరిత్ర ఉంది. ఆ 100 అడుగు అడిగి చూద్దాం పంతులు గారు ఏం చెప్తారు. ఇవాళ గురు పౌర్ణమి కదా, యాక్చువల్గా అయితే వర్షం రాకపోతే బాగుండేది. వర్షం రావడం వల్ల జనాలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది ముండూరు 100 అడుగు స్తూపం సాయిబాబా గుడి ఎంట్రన్స్. ఇక్కడ వర్షం రావడం వల్ల కొద్దిగా బాగాలేదు, చూస్తున్నారు కదా. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఆయన కోనేట్లో సేద తీరుతున్నారు సాయిబాబా. ఇది టెంపుల్. ఆయన సాయిబాబా. ఇది స్తూపం. ఈ 100 అడుగు స్తూపానికి ఒక చరిత్ర ఉంది. చరిత్ర ఏంటంటే ఇక్కడ ముడుపు కట్టుకుంటారు. 100 ఉంటుంది మొత్తం. ఇది టెంపుల్. చుట్టూ అంతా ఇట్లా ఉంటుంది. అలాగే కాకుండా ఇవన్నీ లోపల ఆశ్రమంలాగా ఉంటాయి. ఈ లోపలికి ఇంకా లోపల ఉంటే ఆశ్రమం లాగా. వీలైతే చూపిస్తాను. ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది. ఓకే, ఇది సాయిబాబా గుడి ఎంట్రన్స్. కుక్కలు హ్యాపీగా కూర్చున్నాయి. ఓం సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ 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 సాయి.
బాబా గారు పెట్టే తలపాగాలు. మొండూరు సాయిబాబా గుడి దగ్గర ఉన్న ఆవులు అంటే డూప్లికేట్. ఇది సాయిబాబా మందిరం, గుడిలో ఉండే మందిరం. ఇలా ఉంటుంది బాబా గారి గురించి ఇక్కడ ఆయన అప్పట్లో చేసినవి. ఇక్కడ షిరిడీలో ఉన్నట్టు పెట్టారనమాట, అంటే ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్గా పెట్టారు, మనుషులు ఉన్నట్టే సేమ్. నమూనా కాకపోతే ఏదో నిజంగా మనుషులు కూర్చున్నట్టే అట్లా పెట్టారనమాట. ఈయన గురువుగారు, ఈ గుడికి, ఈ టెంపుల్కి గురుగారు అనమాట. ఈయన చూస్తున్నారు కదా. ఇది చుట్టూ కూడా పడగలతో ఉన్న సాయిబాబా అంటారు. ఈ చుట్టూ కూడా చిన్న చిన్న టెంపుల్స్లా ఉంటాయి. వాళ్ళేమో గుడికి శంకుస్థాపన, అంటే అప్పట్లో ఈ గుడి కట్టాకి నిర్ణయకులు సరస్వతీదేవి, అమ్మవారు, శ్రీకృష్ణుడు, రాధాకృష్ణుడు, శ్రీరాములు, ఆంజనేయుడు. ఇది చీకట్లో ఉంది, ఏం కనిపించట్లా. ఇట్లా చుట్టూ కూడా ఉంటాయన్నమాట. ఇది టెంపుల్ కాడి నుంచి కొద్దిగా ఎదురుకు వస్తే ఇవన్నీ వీటిల్లో ఇక్కడ సేవ చేసుకునే వాళ్ళు నివసిస్తారనమాట. అలాగే అక్కడ ఒక టెంపుల్ ఉంది, అది కూడా సేవా టెంపుల్ లాంటిది. అదొక స్తూపం. ఓకే. కానీ మొండూరు సాయిబాబా గుడి దగ్గర ఉన్న శ్వేతనాగుపై సేద ఎదురుతున్న సాయిబాబా. చుట్టూ కూడా వాటర్ ఉంటాయి ఇట్లాగా. ఈ వాటర్లో తాంబేళ్ళు ఉంటాయి, చేపలు ఉంటాయి. మామూలుగా మేత చేయొచ్చు. ఓకే, ఇట్లా ఉంటుంది.